నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కాసేపట్లో సిట్ విచారణకు హరీష్ రావు. బొగ్గు కుంభకోణం నుంచి దృష్టి మరల్చేందుకే అని బీఆర్ఎస్ విమర్శ. పురపోరుకు సిద్ధమంటూ ఎస్ఈసికి పురపాలక శాఖ లేఖ. ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం. నేడు దావోస్లో ఏఐ ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించనున్న ప్రభుత్వం తెలంగాణని గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడి. జల వివాదాలపై కేంద్ర కమిటీ భేటీకి హాజరు కావాలని సర్కార్ నిర్ణయం. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా వాదనలు వినిపించాలని సీఎం ఆదేశం. 2032 నాటికి $200 బిలియన్ వాణిజ్యమే లక్ష్యం. యుఏఈతో ఎల్ఎన్జీ ఒప్పందం కుదుర్చుకున్న భారత్.